అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు మగధ. మగధకి కొద్ది దూరంలో కోసల అనే ఇంకో ఊరు ఉంది. రెండు ఊర్లకి మధ్యలో ఒక పెద్ద కొండ దట్టమైన అడవితో ఉంటుంది. మగధ నుండి కోసలకి వెళ్ళాలన్నా, కోసల నుండి మగధకి వెళ్ళాలన్నా పడవపై నది గుండా వెళ్ళడం ఒక్కటే సులభమైన మార్గం. జలగండం ఉన్నవాళ్ళు, నీళ్లపై ప్రయాణం అంటే భయపడేవాళ్ళు, పడవ దొరకని వాళ్ళు గత్యంతరం లేక అతి ప్రమాదకరమైన కొండదారి గుండా వెళ్లేవాళ్ళు. అయితే ఆ దారి ఒక దట్టమైన అడవి, క్రూర మృగాలు సంచరించే దారి. ఇదిలా ఉండగా మగధలో రంజిత్, సుమ అనే దంపతులున్నారు. రంజిత్ పేరు మోసిన ఆయుర్వేద వైద్యుడు. అతని కోసం చాలా మంది రోగులు చుట్టుపక్కల ఊర్ల నుండి వైద్యం కోసం వచ్చేవాళ్ళు. అయితే రంజిత్ చాలా మంచివాడు. ఏ రోగి దగ్గర డబ్బులు ఆశించేవాడు కాదు. ఉచితంగానే వైద్యం చేసేవాడు. రోగం తగ్గాక వాళ్ళు సంతోషంగా ఏమైనా ఇస్తే తీసుకునేవాడు. కానీ రంజిత్ భార్య సుమకి ఇదంతా నచ్చేది కాదు. రోగుల నుండి డబ్బులు వసూలు చేసి రంజిత్ పెద్ద ధనవంతుడయ్యి పెద్ద ఇల్లు, బోలెడు బంగారు నగలు కొంటే బాగున్ను అని ఎప్పుడు కలలు కంటూ ఉండేది. ఒకరోజు, ఏమండి, ఇంకా నా సహనం చచ్చిపోయింది. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇంత పేరు మోసిన డాక్టర్ అయ్యుండి నా మెడలో కనీసం బంగారు మంగళసూత్రమైనా లేదు. నాకు చాలా అవమానంగా ఉంది. సుమా, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు. నీకు బంగారు మంగళసూత్రం కొంటా. నేను చెప్పినట్టు వైద్యం చెయ్యాలి అంటే డబ్బులు తప్పక చెల్లించాలని షరతు పెట్టండి. అప్పుడు మనకు బోలెడు డబ్బులు. మంగళసూత్రం ఏమి కర్మ, పెద్ద ఇల్లే కొనుక్కోవచ్చు. నేను చేస్తున్నది వ్యాపారం కాదు, వైద్యం. కొన్నాళ్ళు ఓపిక పట్టు. నువ్వు అడిగిన బంగారు మంగళసూత్రం కొంటా. కొన్ని రోజులకు ఒక రాత్రి అరవకండి, నేను మిమ్మల్ని ఏమి చెయ్యను. దయచేసి నన్ను కాపాడండి. నేను నిన్నెలా కాపాడగలను? మీరు మంచి ఆయుర్వేద వైద్యులని, మీరు తగ్గించలేని రోగం లేదని కొందరు బాటసార్లు చెప్పుకోవడం విని ఎవరు చూడకుండా చీకటి పడ్డాక వచ్చాను. ఓ అలాగా, సరే. ఏమిటి నీ రోగం? ఒక 10 రోజులుగా ఆకలి వేయడం లేదు, కడుపు నొప్పి, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా. మీరే కాపాడాలి నన్ను. కాపాడుతాను, కానీ అసలు ఏం జరిగిందో చెప్పు. నేను అడవిలో కొండపైన చిన్న గుహలో ఉండేవాడిని. చీకటి పడ్డాక ఎవరికీ కనపడకుండా కోళ్ళని, మేకల్ని చంపుకు తినేవాడిని. అయితే ఒక 2 రోజులు నాకే ఆహారం దొరకలేదు. ఆకలితో నకలకలాడుతున్న నాకు ఒక బాటసారి కనిపించాడు. ఆకలి ఆపుకోలేక వాడిని చంపి నా గుహకి తీసుకుపోయి తినేశాను. అదేంటో గాని నాకు అప్పటి నుంచి ఇంకా ఏ జంతు మాంసం రుచించలేదు. అందుకే ఆకలి వేసినప్పుడల్లా అటుగా వెళ్లే బాటసారులను వేటాడి గుహకి తీసుకుపోయి తినేవాడిని. మనుషుల్ని తినడం మొదలుపెట్టాక నాకు కడుపులో ఏదో తెలియని నొప్పి, మంట. కొన్ని రోజుల నుండి ఆ నొప్పి ఎక్కువగా ఉంది. కదలలేక నీరసంగా పడుకున్న నాకు 2 బాటసార్ల మాటలు వినబడ్డాయి. అవును జగ్గు, నిజం. ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతాడు అనుకున్న మా మావయ్యని చిటికలో బాగు చేసేశారు. భలే అస్తవాసగల వైద్యుడు ఆయన. ఎంతకే ఎవరా వైద్యుడు? రంజిత్ అని మగధ గ్రామంలో చివరిల్లు అతనిదే. అలా వాళ్ళ మాటలు విని మీరు మాత్రమే నన్ను బతికించగలరని వచ్చాను. నన్ను కాపాడండి.
కషాయం తాగిన కొంతసేపటికి కప్ప లేచి నిల్చుని అమ్మయ్యా, ఇప్పుడు నాకు తేలికగా ఉంది. నా జబ్బు తగ్గిపోయినట్టేనా? లేదు, ఇంకో 3 రోజులు ఈ కషాయం తాగితే పూర్తిగా తగ్గిపోతుంది. కాకపోతే మళ్ళీ నువ్వు మనుషులు తినడం మొదలు పెడితే ఈ జబ్బు తిరిగి వస్తుంది, వెంటనే చచ్చిపోతావు. లేదు, ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యను. సరే అయితే రేపు ఇదే సమయానికి రా. అమ్మో, ఆ కప్పేంటండి మనిషి అంత పెద్దగా ఉంది. దానిని చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి అనుకోండి. ఇంతకీ అది కప్ప లేక రాకాసా? కప్ప కాదు, రాకాసి కాదు. రాకాసి కప్ప. లేకపోతే ఏంటి, అది కప్పే, కాకపోతే కొంచెం పెద్దగా ఉంది, పాముల్లో అనకొండలాగా. ఈ భూమిపై ఇలాంటి విచిత్ర ప్రాణులు చాలానే ఉంటాయి. ఇది ఏ దేశపు అడవి నుండి తప్పించుకుని వచ్చిందో. దాన్ని చూస్తే అది అడవి కప్పలా లేదు, గ్రహాంతరవాసి కప్పలా ఉంది. ఆ రాకాస కప్ప ప్రాణాలు కాపాడుతున్నారు. కనీసం దాని దగ్గరైనా ఎంతో కొంత డబ్బు అడిగి తీసుకోండి, నేను బంగారు మంగళసూత్రం కొనుక్కుంటా. దానికి పూర్తిగా నయమైతే అదే ఎంతో కొంత ఇస్తుందిలే. అయినా నీ పిచ్చి గాని జంతువుల దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? అదంతా నాకు తెలీదు, మీరు అడగండి, లేకపోతే నేనే అడుగుతా అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు రాత్రి ఆ రాకాసి కప్ప ఊరంతా పడుకున్నాక వచ్చి తలుపు కొట్టింది. రంజిత్ దాన్ని పరీక్షించి కషాయం తయారు చేయడానికి పెరట్లోకి వెళ్ళాడు. ఇదే అదునుగా చూసి సుమ ధైర్యం చేసి రాకాసి కప్ప దగ్గరికి వెళ్ళి, చూడు కప్ప, మా ఆయన నీ కోసం చాలా డబ్బులు పోసి మూలికలు కొని కష్టపడి కషాయం తయారు చేసి నీ ప్రాణాలు కాపాడుతున్నాడు. అవును, అది నిజమే. దానికి బదులుగా నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మా కష్టానికి ప్రతిఫలంగా ఒక బంగారు నగ ఇవ్వు. నా గుహలో నేను చంపుకు తిన్న బాటసార్ల డబ్బు నగలు బోలెడు ఉన్నాయి. నీకు ఏ నగ కావాలో చెప్పు. అవునా, అయితే నాకు లావుపాటి బంగారు మంగళసూత్రం ఒకటి తీసుకురా. సరే, రేపు తెస్తాను. ఆ కప్ప గుహలో చాలా నగలున్నాయంది. ఏదో ఒక ఉపాయంతో అవి కాజేయాలి అని ఆలోచిస్తూ పడుకుంది. మరుసటి రోజు సాయంత్రానికి ఇంటికి వచ్చిన భర్తతో, ఏవండి, నాకు మా అమ్మని చూడాలనుంది, మా ఊరు వెళ్తాను. సరే వెళ్దువు, బట్టలు సర్దుకో, పడవెక్కిస్తాను. మీకెందుకు శ్రమ? నాకు పడవ ఎక్కడం కొత్త కాదు కదా. ఉదయం నుండి రోగులకి సేవ చేసి చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళి పడుకోండి, నేను బయలుదేరుతాను అంటూ బట్టల సంచి పట్టుకుని బయలుదేరింది. అయితే సుమ బట్టల సంచిలో 2 రోజులకి సరిపడా రొట్టెలు, మంచినీళ్లు సర్దుకుని ఇంటి పెరటి వెనకాల ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుంది. అర్ధరాత్రి దాటిన తరువాత అన్నమాట ప్రకారం రాకాసి కప్ప బంగారు తాలిబొట్టు పట్టుకు వచ్చి బహుమానంగా తన భార్యకి ఇవ్వమని చెప్పి రంజిత్కి ఇచ్చి ఎప్పటిలానే కషాయం తాగింది. రేపు ఒక్కరోజు నువ్వు కషాయం తాగితే చాలు, నీకు ఈ జబ్బు పూర్తిగా తగ్గిపోయినట్లే. మీ సహాయం నేను ఈ జన్మలో మర్చిపోను అని చెప్పి కప్ప గుహవైపు బయలుదేరింది. అయితే ఇదంతా చాటుగా చూస్తున్న సుమ చడి చప్పుడు కాకుండా కప్పని వెంబడించింది.
మరుసటి రోజు సుమ లేచి తనతో తెచ్చుకున్న రొట్టెలు తిని నీళ్లు తాగి చీకటి పడే వరకు వేచి చూసింది. అర్ధరాత్రి దాటిన తరువాత రాకాసి కప్ప కషాయం కోసం మగధ బయలుదేరింది. ఇదే అదునుగా చూసి సుమ గుహలోకి దూరింది. ఇప్పుడు ఈ డబ్బుతో నేను మా ఇంటికి వెళ్తే మా ఆయన నన్ను తన్ని ఈ బంగారం మళ్ళీ ఆ రాకాసి కప్పకిచ్చేస్తాడు. కాబట్టి కోసల్లో ఉన్న మా అమ్మకిచ్చి దాచమని చెప్తాను. అవసరం వచ్చినప్పుడు కొద్దిగా కొద్దిగా తీసుకోవచ్చు అని అనుకుని కోసలలో ఉన్న వాళ్ళ పుట్టింటికి అడవి మార్గాన బయలుదేరింది. రాకాసి కప్ప ఆఖరి రోజు కషాయం తాగేసి ఇకపై మనుషుల్ని చంపుకు తినను అని రంజిత్కి మాట ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుమ 2 రోజుల తర్వాత డబ్బు నగలు పుట్టింట్లో దాచిపెట్టి తిరిగి ఇంటికి వచ్చేసింది. ప్రయాణం ఎలా సాగింది సుమా? అత్తయ్య మామయ్య అంతా బాగున్నారా? అందరూ బాగున్నారండి. అన్నట్టు మర్చిపోయా, ఇదిగో ఎప్పటి నుండో అడుగుతున్నావుగా, ఆ రాకాసి కప్పకి పూర్తిగా నయమైపోయింది. బహుమానంగా అడగకుండానే ఇది ఇచ్చింది అంటూ బంగారు మంగళసూత్రం ఇచ్చాడు. ఆ మంగళసూత్రం చాలా అందంగా ఉంది, పచ్చటి పూసలతో. దానిని మెడలో వేసుకుని ఆ రాకాసి కప్ప గుహలో ఉన్న అన్ని బంగారు నగల కన్నా ఇది ఎంతో అందంగా ఉంది అని అనుకుని తన అదృష్టానికి తెగ మురిసిపోయింది. సుమా సుమా, ఏమైంది నీకు? సుమ ఎవరురా? నా పేరు మల్లిక.